భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాలు సాధిస్తోంది. శక్తివంతమైన కథలు, భారీ నిర్మాణ విలువలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. దంగల్, బాహుబలి 2, జవాన్ వంటి అత్యధిక వసూళ్లు సాధించిన 7 భారతీయ చిత్రాలను ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సినిమా సరిహద్దులు దాటింది. శక్తివంతమైన కథలు, అద్భుతమైన నటన, భారీ నిర్మాణ విలువలతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, ఇండస్ట్రీకి కొత్త బెంచ్మార్క్లను సెట్ చేశాయి. ఎమోషనల్ డ్రామాల నుండి భారీ యాక్షన్ బ్లాక్బస్టర్ల వరకు అత్యధిక వసూళ్లు సాధించిన 7 భారతీయ చిత్రాల జాబితా ఇది. అమీర్ ఖాన్ దంగల్ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ₹2.024 కోట్లు వసూలు చేసింది. రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెలు గీత, బబితాల నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇది భారత్, చైనా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీని ఎమోషనల్ డెప్త్, పట్టుదల అనే థీమ్ దీన్ని గ్లోబల్ హిట్గా మార్చాయి. ఎస్ రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి 2. ఇది తన స్కేల్, కథ, విజువల్ ఎఫెక్ట్స్తో భారతీయ సినిమాను కొత్తగా నిర్వచించింది. సుమారు ₹742 కోట్లు వసూలు చేసి, ఒక కల్చరల్ ల్యాండ్మార్క్గా నిలిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు లాంటి ప్రశ్నలతో ప్రేక్షకుల్లో నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఇది ఒకటి. అల్లు అర్జున్ పుష్ప 2, ది రూల్ 2024లో థియేటర్లలోకి వచ్చి, ₹642 కోట్ల భారీ వసూళ్లతో చార్టుల్లోకి ఎక్కింది. పుష్ప, ది రైజ్ భారీ విజయంపై ఈ సీక్వెల్ నిర్మించారు. యాక్షన్, డ్రామా, డైలాగులతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంది. రాజమౌళి మరో అద్భుత సృష్టి. ఎన్.టి. రామారావు జూనియర్, రామ్ చరణ్లను స్నేహం, విప్లవం అనే కల్పిత కథలో కలిపింది. సుమారు ₹250 కోట్లు వసూలు చేసి, అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా గెలుచుకుంది. ఈ సినిమా రాజమౌళి కీర్తిని మరింత పెంచింది. యష్ నటించిన కన్నడ చిత్రం చాప్టర్ 2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొత్తం ₹200 కోట్లు వసూలు చేసి, ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా విజయం ఎలా సాధించగలదో చూపించింది. స్టైలిష్ ప్రెజెంటేషన్, యాక్షన్, నటనతో ఇది ఒక మోడరన్ క్లాసిక్గా నిలిచింది. షారుఖ్ ఖాన్ జవాన్ అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹160 కోట్లు వసూలు చేసింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ చిత్రం బలమైన సామాజిక సందేశంతో వచ్చింది. ద్విపాత్రాభినయం, ఎమోషనల్ డెప్త్ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జవాన్కు ముందు పఠాన్తో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ సినిమా సుమారు ₹1.050 కోట్లు వసూలు చేసింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అతని గ్రాండ్ రీ ఎంట్రీని సూచించింది. బాలీవుడ్ కింగ్ పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు జరుపుకున్నారు. ఈ విజయం 2023 సంవత్సరానికి పునాది వేసింది. ఈ చిత్రాలు భారతీయ సినిమా విస్తరిస్తున్న ప్రభావాన్ని, ప్రపంచవ్యాప్తంగా దాని ఆకర్షణను తెలియజేస్తున్నాయి. ఇవి కేవలం బాక్సాఫీస్ విజయాలు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు చిరస్మరణీయమైన అనుభవాలను అందించాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.